ఏపీలోని అన్నమయ్య జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనమయ్యారు. రాయచోటి తోగట వీధిలో గ్యాస్ సిలిండర్ పేలడంతో తల్లితో సహా ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. సిలిండర్ బ్లాస్ట్ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుంటున్నారు. టౌన్లో తొగట వీధి బోసనగర్ తొగట వీధి నందు ఒక ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ అని చెప్పి ఫైర్ పొగలు వస్తాయి. చుట్టుపక్కల వచ్చేసి డోర్లన్నీ ఓపెన్ చేసి ఫైర్ ఇంజిన్కి ఫోన్ చేశారు. 6:45 ఆ మధ్యలో ఫైర్ ఇంజిన్ అంతా వచ్చేసి ఫైర్ అంతా కంట్రోల్ చేసేసి మళ్ళీ లోపల పోయి చూస్తే ఒక ముగ్గురు చనిపోయి ఉన్నట్లు. రమ 33 ఏళ్ళు, వాళ్ళ అబ్బాయి ప్రభు 9 ఏళ్ళు, మన్మిత 7 years అమ్మాయి ముగ్గురు ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయి ఉన్నారు. ఆ ఇంట్లో చూస్తే తర్వాత దీనిపైన మేము విచారించి గ్యాస్ లీక్ అయి చనిపోయినారా లేదా మరి ఇతర కారణాలా సూసైడా అని దర్యాప్తు చేసి కేసును ఫైనలైజ్ చేస్తాం. ఏపీలోని అన్నమయ్య జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనమయ్యారు. రాయచోటి తొగట వీధిలో గ్యాస్ సిలిండర్ పేలడంతో తల్లితో సహా ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. సిలిండర్ బ్లాస్ట్ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుంటున్నారు.